ఇతను ఆర్మీలో ఒక లెఫ్టినెంట్ అనమాట. ఇతను తను పనిచేసే చోట ఒక సిక్ రెజిమెంట్తో ఉంటున్నాడు. వాళ్ళందరూ కూడా గురుద్వారాకి ఎంటర్ అయినప్పుడు ఇతను నేను లోపలికి కూడా రానని చెప్పేశాడు. నేను ఒక ప్రొటెస్టెంట్ క్రిస్టియన్ని, నేను లోపలికి రాను, శాంక్టమ్ శాంక్టోరియం అంటే గర్భగుడిలోకి నేను రానని చెప్పేశాడు. అయితే ఇతను చేసింది వయోలేషన్ ఆఫ్ ఎసెన్షియల్ మిలిటరీ ఇథోస్. అంతేకాదు ఇతను ఒక కలెక్టివ్ సెంటిమెంట్ని రెస్పెక్ట్ చేయలేదు, మొత్తం గ్రూప్నే ఇన్సల్ట్ చేసినట్లు లెక్క అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. ఇతను బ్యాడ్ టెంపర్డ్, ఆర్గ్యుమెంటేటివ్, ముఖ్యంగా ఇతను మిలిటరీ వర్చ్యూస్ కానీ, యూనిఫార్మిటీ కానీ, డిసిప్లిన్ కానీ, సెక్యులరిజం కానీ పాటించట్లేదు కాబట్టి ఇతన్ని అంటే శామ్యూల్ కమలేసన్ని డ్యూటీలోంచి తీసేయటం కరెక్టే అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జస్టిఫై చేసిందనమాట. ఇతను ఇండిసిప్లిన్ చూపించాడు, ఆర్మీలో కంప్లీట్గా ఇతను మిస్ఫిట్, అంతేకాదు ఇతనికి చాలా హై రిలీజియస్ ఈగో ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. ఇతను బిహేవియర్ అనేది అస్సలు పర్మిసిబుల్ బిహేవియర్ కాదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇదే కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఒక సగటు పౌరుడు, ఒక ఆర్డినరీ పర్సన్ విషయంలో స్టాండర్డ్స్ వేరు, ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చిన వ్యక్తిని, ఎవరైతే ఆర్మీలో పనిచేస్తున్నారో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారో వాళ్ళ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు ఎస్పిరిట్ డి కాప్స్, టీమ్ స్పిరిట్ని చూపించాలన్నమాట. చాలా చోట్ల, చాలా రెజిమెంట్స్లో సర్వధర్మ స్థల్స్ కూడా ఉంటాయి. అంటే అన్ని మతాలకు సంబంధించిన పూజా పీఠాలు, పూజా స్థలాలు ఒకటే చోట ఉన్న ప్లేసెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు చాలా సందర్భాల్లో చాలా రెజిమెంట్స్లో గురుద్వారాస్ కావచ్చు, మాస్క్ కావచ్చు, చర్చ్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు ఒకటే చోట ఉంటాయి. కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సన్స్ ఇలా నా మతం వేరు, అందరి మతాలు వేరు అని చూపించకూడదు అని చెప్పి కూడా ఢిల్లీ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది ఈ కేసులో.